తెలంగాణ డిమాండ్ 60 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘంగా భావోద్వేగాలతో కొనసాగిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ లేదని నేను భావిస్తున్నాను. 2004లో యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టడం ద్వారా ఈ డిమాండ్ను యూపీఏ ప్రభుత్వం అంగీకరించింది. 2004లోనే రాష్ట్రపతి ప్రసంగంలో ఈ డిమాండ్కు కట్టుబడి ఉన్నట్టు హామీ ఇచ్చింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. మరి ఇంతకాలంగా సీమాంధ్ర ప్రాంత మంత్రులు ఏం చేస్తున్నారు? వీళ్ళెప్పుడైనా నిరసన తెలిపారా? ఇప్పుడే నిరసన తెలపాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం 1969లో మొదలైంది. బీజేపీకి మాతృ సంస్థ అయిన భారతీయ జనసంఘ్ కూడా అప్పట్లో తెలంగాణకు మద్దతిచ్చింది. ఆ పార్టీ కూడా అనుకూలమేనని చెబుతోంది. అలాగే గతంలో సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉండి కూడా ఇప్పుడు తెలంగాణ డిమాండ్కు మద్దతిస్తున్న సిపిఐకి నా అభినందనలు. ఈ అద్భుతమైన విజయం సాకారం కావడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆమె యూపీఏ చైర్పర్సన్. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క సీమాంధ్ర వ్యక్తి పట్ల వివక్ష ఉండదని నేను తెలంగాణ ప్రజలందరి తరపున హామీ ఇస్తున్నాను.